జై శ్రీరామ్. ఈరోజు బ్లౌజు కొలతలు ఎలా తీసుకోవాలి మీకు చూపెట్టాలనుకుంటున్నాను. బ్లౌజును మనము ఎలా కొలుసుకోవాలి అనేది మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇది అంచు ఉన్న బ్లౌజు, అంటే మనకు సారీలో వచ్చిన బ్లౌజ్. అందుకని దానికి ఎలా తీయాలో చూపెడతాను. అయితే నిన్న కట్ చేస్తున్నాం కదా, ఒకటి ముందు ఊరికే అంటే మీకు ఒక సైజు, ఒక ఆకారం, ఒక కొలతలు ఎలా అనేది నిన్న చూపెట్టాను. ఫస్ట్ మనకు బ్లౌజ్ ఎలా అంటే ఎంత ఉండాలి, మీకు ఫస్టే బ్లౌజ్ చూపిస్తే అర్థం కాదని జస్ట్ ఇంచులతోటి హైటు లూజు చూపెట్టాను. చేతులు, మెడ ఇలా ఒక్కొక్క భాగం చూశారు కదా. నచ్చిందా? మీకు ఇంకా అర్థం కాలేదంటే దాన్ని కామెంట్ చేయండి, మీకు ఎలా కావాలో నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? దానికి ఇంకా కొన్ని తగ్గినాయి, అందుకని అది పూర్తి కంప్లీట్ చేద్దామని ఫస్ట్ దానికి ఎలా వేసుకోవాలో అది ఫస్ట్ వేసి, ఆ తర్వాత దానికి క్రాస్ బెల్ట్లు, ఉక్స్ పట్టి, కాజా పట్టి, నెక్ పీసులు ఇలా అంటే మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ ఇది కుట్టడం తర్వాత చూపెడతాను. ఓకేనా? ప్రస్తుతానికి మాత్రం మనము క్రాస్ బెల్ట్ ఒకటి తీసుకున్నాం కదా నిన్న, ఈరోజు ఇంకోటి తీసుకుందాం. దాన్ని అంటే మనకు క్లాత్ ఉంటే దాంట్లోనే తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ బయటది మనకు కనిపించేది తీసుకున్న తర్వాత వేరే ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. రెండోది అంటే అది లోపలికి మర్చి వస్తుంది కనుక, బెల్ట్గా వస్తుంది కనుక ఒకటి వేసుకోవచ్చు, రెండు కూడా వేసుకోవచ్చు. అందుకని దాన్ని తర్వాత అని పెట్టాను. ముందు ఫస్ట్ది మనకు బయటది మాత్రం వస్తే చాలు. మనకిక్కడ ఈ క్లాత్లో ఉంది కనుక రెండోది కూడా ఇక్కడే తీశాను. మీకు తర్వాత రెండోది వేరే ఎలా తీసుకోవాలి, వేరే క్లాత్లు ఎలా తీసుకోవాలి, లోపల ఇంకా బకరం పెడితే ఇంకా ఎలా ఉంటుంది స్టిప్గా, అది కూడా చూపెడతాను. మీరు రోజు పెట్టిన మాత్రం జాగ్రత్తగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంత నిదానంగా అమ్మ ఎవరు ఇంత నిదానంగా చెప్పరు, నేను నిదానంగా చెప్తున్నాను. నేర్చుకోండి. విద్య అన్నది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగపడవచ్చు. మనకెందుకు అని వదిలేయద్దు. ఒక విద్య అన్నది తప్పకుండా నేర్చుకోవాలి కదా. ఈ కుట్టడం అన్నది ఒక కళ కదా. మన చదువు ఎలాగో ఈ మిషన్ కుట్టడం అనేది కూడా ఒక కళ, కటింగ్ అనేది కూడా ఒక కళ. మనకు దాన్ని ఎన్నో డిజైన్స్ కుట్టుకోవచ్చు. ఓన్లీ బ్లౌజ్ ఆకారం కుట్టొచ్చిందంటే దాన్ని తర్వాత మన టాలెంట్ని బట్టి రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు. అలా దీనివల్ల మనకు ఏమొస్తుంది, మనం ఏమైనా బిజినెస్ చేస్తామా అనుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మనం ఇంకొక 10 మందికి ఉపాధి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు ఒక పని వచ్చిందంటే దాన్ని మనం చేసుకోవచ్చు, మనకు ఉపాధిగా చేసుకోవచ్చు, 10 మందికి సహాయపడవచ్చు, హెల్ప్గా చేయొచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇది నా జీవితంలో జరిగిందే కదా. ఎవరి జీవితంలోనైనా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఎత్తు పల్లాలు ఉన్నట్టే ఒక విద్య మనకి రావాలి. అది నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నాను. నేర్చుకోండి చక్కగా. ఇలా 10 మందికి కూడా మీరు కుట్టియవచ్చు. మీకు తీరిక ఉంటే, ఓపిక ఉంటే, అవసరం ఉంటే కదా. అవసరం మనిషికి ఎలాంటి పనినైనా చేపిస్తుంది. మనకు తెలిసి ఉన్న విద్య భయపడకుండా మనము చేసుకోగలిగేలా కదా. మనకు ఒక పని వచ్చు, అవును నాకు ఇప్పుడేం బయటకు వెళ్ళే పని లేదు, బయటకు నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, ఇంట్లో ఉండి ఇలా కుట్టుకుంటే రోజు ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా ఓ 200 వస్తాయి కదా. ఇది ఆలోచించుకోవాలి. ఎప్పుడు మన పనికి మనము సిగ్గుపడొద్దు, చేసుకోవచ్చు. అది నా అభిప్రాయం. మీరేమంటారో అది కూడా నాకు కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టేనా?
మీరది ఆచరిస్తారా? మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అనుభవమైందా? అది కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు పీసులన్నీ కనిపిస్తున్నాయి కదా, దానికి మీరు చెప్పేది ఏమిటి అంటారేమో. చూడండి, ఒక పని చేస్తున్నప్పుడు మనసు అక్కడే పెట్టాలి. అందుకే ఇది పనికొస్తుందా అని మీరు అనుకోకుండా ఎలా పనికొస్తుందో కూడా మీకు చెప్తున్నాను. జీవితంలో ఎప్పుడైనా పనికి రావచ్చు, మన కోసమే అయినా పనికి రావచ్చు, ఎవరికైనా కుట్టియాల్సి వచ్చినప్పుడు కూడా మనకు వచ్చు కదా, తొందర కుట్టియచ్చు కదా. అందుకే 1కి 2 సార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఈరోజుకి నిన్నటి బ్లౌజ్ సగంది, దాన్ని పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టాను. ఎంత చిన్నగైనా 1కి 1 జాయింట్ చేసుకోవచ్చు. అది నెక్ పీసులు కదా. నెక్ పీసులు అన్నీ సన్నగా 1 ఇంచుతో ఉంటాయి. ఇవి 1కి 1 జాయింట్ చేయడం ఎలాగో తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. అవునా? ఇలా పీసెస్ ఏ పీసు మనం వేస్ట్ చేసుకోవద్దు. ఒక్కొక్కసారి పీసులు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇలాంటి పీసెస్ చాలా తక్కువగా ఉండొచ్చు. అంటే మన బాడీ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు, పీస్ తక్కువ ఉన్నప్పుడు, సరిపోనప్పుడు వేరే కలర్వి కూడా వేసుకోవచ్చు. అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఈ పీస్లో మీకు అన్ని పీసులు అంటే చిన్న వేస్ట్గా చేసుకోవద్దు. అలా కట్ చేసుకుని 1కి 1 జాయింట్ చేసుకుని వేసుకోవచ్చు నెక్ పీసులు. ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే దీనికి ఏ పీస్ ఇంకా మళ్ళీ బయటది వేరేది వేయాల్సిన అవసరం లేకుండా అన్ని పీసెస్ వచ్చాయి. మిషన్ మీద వెక్కిన తర్వాతే ఒక్కొక్క పీస్ కట్ చేసుకునే అలవాటు నాకు లేదు, ఎందుకంటే అన్ని పీసులు రెడీ పెట్టుకున్నాను. ఇంకా మిషన్ మీద కూర్చున్నామంటే అన్ని పీసులు జాయింట్ చేస్తూ ఉంటే ½ an hourలో అయిపోతుంది బ్లౌజ్. అది నా పాలసీ. ఇంకా ఎటు వెళ్ళక్కర్లేదు, లేవ్వక్కర్లేదు. అక్కడి నుండి అన్ని పీసులు జాయింట్ చేసుకోవడమే. చూడండి, అన్నీ సరిపోయినాయి కదా. వెనక పీస్ వచ్చింది, ఉక్స్ పీస్ వచ్చింది, ఉక్స్ పట్టీ వచ్చింది, కాజా పట్టీ వచ్చింది, నెక్కు పీసులు వచ్చాయి. చేతులు అవన్నీ అందులో పెట్టేసి, మీకు ఇప్పుడు తీరలేదు, పని కుదరలేదు, అన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకున్నారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు, అప్పుడు మనకు తీరిక దొరికినప్పుడు రేపు అలా దాన్నంతా మర్చేసి ఒక బ్లౌజ్ పీస్లో పెట్టుకొని అక్కడ పక్కన పెట్టుకొని తెల్లవారి మళ్ళీ కుట్టుకోవచ్చు. అలా అంటే మొత్తం ఒకసారి ఏమున్నాయంటే పీస్ పోది, ఇంకా కుట్టుకోవచ్చు. అందుకని దాన్ని పూర్తి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు బ్లౌజు అంటే మన శారీలో వచ్చిన విత్ బ్లౌజ్ది. ఈ బ్లౌజ్కి మనం ఇలా కొలుచుకోవాలి అనేది ఊరికే మనకు టేప్కి ఎన్ని ఇంచులు ఉంటుందని చెప్పాను కదా. దీనికి ఇప్పుడు కొలుస్తున్నాను. మనం ఒక ఇక్కడ ఎందుకంటే నాకు పేపర్ ఇంకొకటి అవసరం లేదు కదా అని ఆ టేబుల్ మీదనే రాస్తున్నాను. మీరు బుక్ పెట్టుకుంటే దాంట్లో రాసుకోండి. మీకు కొలిసి అక్కడ రాసుకోవచ్చు అని ఇలా చూపెట్టడానికి అక్కడ రాస్తున్నాను. ఎప్పుడు మంచి భాగం కొలుసుకోవద్దు, అది ఉల్టా తీసి కుట్లు ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచి మాత్రమే కొలుసుకోవాలి కదా. ఉల్టా తీసుకోవాలి. పైనుంచి అనుకో చిన్న మడత వచ్చిన ఆ మడత మందం మనం తగ్గిపోతుంది. ఎన్ని ఇంచులు ఉంది, ఎంత ఉంటే అంత. అంటే మనకు టైట్ కుట్టుది ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన సైజు బ్లౌజ్ది టైట్ కుట్టు మందం పెట్టుకొని అవతల అది మన కుట్టు పెట్టుకోవడానికి. దానికంటే కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అంటే ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది చూసుకోవాలి. ఎంత వస్తే అంత మనం కట్ చేసుకునే దానికి అలా మార్క్ చేసుకొని దానికి మనం ఎంత అనేది పెట్టుకోవాలి. ఇకపోతే మళ్ళీ ముందు భాగం, ముందు నెక్, వెనుక నెక్ అంటే మళ్ళీ రైట్ సైడే తీసుకోవాలి. బ్లౌజ్ ఉల్టా ఉండకూడదు. అప్పుడు రైట్ తీసుకున్న తర్వాత అప్పుడు నెక్ తెలుస్తుంది. వెనుక నెక్ ఎంత లోతు తీసుకుంటున్నాము, ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఆ మధ్యలోకి తీసుకోవాలి. మధ్యలోకి కొలుసుకుంటే ఆ లోతు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం ఫోల్డింగ్ మీద వేస్తాం కదా బ్లౌజు, అందుకు అక్కడ మధ్య వరకు చూసుకుంటే ఎంత ఉంటే అంత. అప్పుడు కొంచెం పైకని పెట్టుకోవాలి మనం,
ఎందుకంటే కుట్టినప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కదా, లోతు దిగిపోతుంది. ముందే దాన్ని చూసి అంత పెట్టామనుకో అప్పుడు లోతు ఇంకా దిగిపోతుంది. ఒక్కొక్కరు పెద్దగా పెట్టుకోలేరు. అప్పుడు మీకు వేరే వాళ్ళది కుట్టినప్పుడు మీదే అయినా అమ్మో వెనుక పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది. అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోండి. నెక్ కట్ చేసేటప్పుడు, చేతులు కట్ చేసేటప్పుడు, హామ్ హోల్ కట్ చేస్తాం కదా అప్పుడు కూడా కాస్త తక్కువ కట్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ చేస్తే తక్కువ చేయడానికి ఉండదు. అది జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఇప్పుడు వెనుక భాగం కొలిసాం కదా, ఇప్పుడు ముందు భాగం అక్కడ మన క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉంది అంటే ఒక్కొక్కరికి జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అది మీ ఎదురుగా ఉన్న వ్యక్తిని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి మీరు పెట్టుకోండి. అక్కడ వెనుక 14 ఎండ్ వచ్చింది కదా ఆ బ్లౌజ్కి. అలా ఇది చెయ్యొద్దు. మీరు ఒక్కొక్కసారి చిన్నగా ఉంటాయి, కొన్నిసార్లు పెద్దగా ఉంటాయి, కొన్నిసార్లు బుట్టగా ఉంటాయి. అంటే వాళ్ళు ఎలా పెట్టుకుంటే వాళ్ళు ఎంత పెట్టమంటే వాళ్ళని కొలిచి అప్పుడు పెట్టండి చెయ్యి. ఇప్పుడు చెయ్యి పొడవు కొలవడం అయిపోయింది. చెయ్యి చుట్టూ అంటే రౌండ్ వచ్చేది మనకి ఎంత టైట్ వస్తుంది దాన్ని చూసుకోండి. ఇప్పుడు 2 మడతల మీద అక్కడ కొలుస్తున్నాం. దాన్ని ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. అంటే ఆ మనిషి చెయ్యి చుట్టూ కొలత 9 ఉంటుందన్నమాట. 4.5 పెట్టేస్తున్నాం. రౌండ్ అంతా కొలవక్కర్లేదు, ఇట్లా మడత మీద కొలిస్తే మనకు లెక్క తెలిసిపోతుంది. ఇంకా చెయ్యి చుట్టూ అయిపోయింది కదా, మన నడుము చుట్టూ. ఇందాక బాడీ అంటే చేతుల కింది భాగం కొలిసాం, వెనుక భాగం కొలిసాం కదా. ఇప్పుడు కిందిది అంటే నడుం భాగం. నడుం భాగం ఎంత వచ్చింది దాన్ని అక్కడ రాసుకోండి. అంతవరకు వచ్చేంతవరకు మనం కుట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం రేపు.